యాక్షన్. ఒక రకంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చో లేదో నాకు తెలియదు. ద మోస్ట్ బ్యూటిఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్ will be releasing on April 19th. It's going to be very, very special. Yeah. So that's the information. ఈరోజు మీ అందరినీ కలవడానికి రీజన్ ఇది. దీన్ని మించి మీకు ఏమైనా డౌట్స్ అడగచ్చు, తప్పకుండా క్లారిఫై చేస్తాం. సినిమా కోసం తగ్గలేదు, సినిమా చేయటం వల్ల తగ్గాను. యా, ఆ క్రికెట్ ఆడి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా నాకే తెలియకుండా తగ్గాను. యా, యాక్చువల్లీ 36 ఏళ్ళ వయసు, కొంచెం తిని కొంచెం లావ్ అవుదాం అనుకున్నాను, బట్ రివర్స్లో తగ్గాను ఇంతకుముందు సినిమాల కంటే. ఏది చూశాను ఒకసారి కాదు, ఐ థింక్ ఒక 20 సార్లు చూశాను. ఫస్ట్ టైం ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్. ఒక యాక్టర్గా నన్ను నేను మర్చిపోయి, నేను ఆ స్క్రీన్ మీద ఉన్నది నేనే నన్ను మర్చిపోయి నేను ఫస్ట్ టైం సినిమా చూడటం, ఐ థింక్ దిస్ ఇస్ ద, అంటే ఎప్పుడు ఏ సినిమా చూసినా సరే ఎక్కడో ఒకటి నాని వస్తాడేమో బయటికి, ఏదో ఒక సీన్లో అనిపించేది ఇక్కడ నాని వచ్చాడు బయటికి, క్యారెక్టర్ కాకుండా ఏమైనా నాని డామినేట్ చేశాడు క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ఈ సినిమాలో కేవలం అర్జున్ని మాత్రమే చూస్తారు. అండ్ నేను చూసిన ప్రతిసారి కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ కలిగింది. అందుకే అన్నిసార్లు చూశాను అనుకుంటా. సో ఎందుకు ఏంటన్నది మీరు కూడా April 19th చూస్తారు. April 12th రోజు థియేటర్కల్ ట్రైలర్లో అది రివీల్ చేస్తున్నాం. సో అది ఇప్పుడే చెప్పేస్తే 12th ఆ చిన్న ఎక్సైట్మెంట్. మీరు టీజర్ చూశారు, మీరు క్రికెట్కి సంబంధించిన పోస్టర్లు చూశారు. ఈ సినిమా క్రికెట్ అని మీరు అందరూ ఒక రకంగా అనుకుంటున్నారు. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది, అంతవరకు చెప్పగలను. యా, ఇది అస్సలు ఆడుతూ పాడుతూ చేసిన సినిమా ఇది కాదు. మోస్ట్ ఇమోషనల్ ఫిలిం, ఇమోషనల్ జర్నీ. అంటే నిజంగా నాకు ఇంతకుముందు ప్రతి ఏ సినిమా చేసినా సరే ఆ పాత్ర చేస్తున్న ఆఖరి రోజు, షూటింగ్ ఆఖరి రోజు ఎప్పుడు కూడా సరే ఈ బట్టలు ఈ ఆఖరి రోజు వేసుకుంటున్నాను, ఈ యాక్సెసరీస్ ఈ ఆఖరి రోజు వేసుకోవడం అన్నది ఈరోజు ఆఖరి రోజు, లేదంటే రేపటి నుంచి ఈ డైలాగులు మాట్లాడను, ఈ స్లాంగ్లో మాట్లాడను అన్న ఫీలింగ్ ఉండేది తప్పితే పెద్ద ఇమోషనల్ కనెక్ట్ కానీ ఎమోషనల్గా దాని గురించి అరే ఈరోజు ఆఖరి రోజా అని ఫీల్ అయింది తక్కువ. అంటే ఆఖరి రోజా అని చాలా ఫీల్ అవుతాం, ఎందుకు టీంని ఆఖరి రోజుగా ఇలా కలుసుకుంటామా, అందులో షూటింగ్కి వెళ్ళటం ఆఖరి రోజా అని వేరే రీజన్స్ కోసం. జెర్సీకి మొదటిసారి నా కెరియర్లో ఆఖరి రోజు ఎవడో నాకు చాలా చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన ఒక క్లోజ్ ఫ్రెండ్ అర్జున్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ రోజు నుంచి ఆడు నేను కలవలేనా, వాడి ప్లేస్లో నేను ఉండలేనా, వాడి షూస్లో నేను ఉండలేనా అన్న ఫీలింగ్ చాలా. అంటే నా కెరియర్లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బరువుగా ఇంటికి వెళ్ళింది ఫస్ట్ టైం. అది 12th రోజు కూడా తెలియదండి, అది 19th రోజు తెలుస్తుంది. యా, లేదు నా పేరు అర్జున్. యా, జెర్సీ అంటే నార్మల్గా మీకు తెలుసు కదా, అది ఇట్స్ అ క్రికెటర్ కాస్ట్యూమ్. క్రికెటర్ వేసుకునే ఒక క్రికెట్ ప్లేయర్ వేసుకునే టీషర్ట్ని జెర్సీ అంటారు. జస్ట్ క్రికెటర్ అనే కాదు, ఎనీ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మెన్ వేసుకునే టీషర్ట్ని జెర్సీ అంటారు. యా, కేవలం క్రికెట్ మీద సినిమా కాబట్టి జెర్సీ టైటిల్ కాదు, జెర్సీ అన్న టైటిల్కి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటన్నది మీకు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. యా, అది 19th రోజు తెలుస్తుంది. యా, నాకు విచిత్రంగా ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు నాకంటే మా ప్రొడ్యూసర్ క్రికెట్ బాగా ఆడేవాడు. వంశీ నేను ఇద్దరం క్లాస్మేట్స్. అప్పుడు క్రికెట్ మెయిన్ టీంలో తను ఉండేవాడు, ఎక్స్ట్రా ప్లేయర్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు తను ప్రొడ్యూసర్ అయ్యాడు. క్రికెట్ ఆడే ప్లేయర్లాగా అసలు ఏ యాంగిల్లోనూ కనపట్లేదు, నేను క్రికెట్ ప్లేయర్గా రోల్ చేస్తున్నాను. సో డెస్టినీ అనుకుంటే ఇద్దరం కలిసి మళ్ళీ ఈ సినిమాకి పనిచేయటం. అండ్ ఇద్దరం కూడా ఐ థింక్ ఇది వంశీ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. ఇప్పుడే కాదు, నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కూడా అంతకంటే బెటర్ సినిమా తీయలేడని నేను అనుకుంటున్నాను. ఏది డైరెక్టర్, నేను ఐ థింక్ ఐ హ్యావెంట్ మేడ్ ఎనీ సచ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ బిఫోర్.
మనకు ఇంకోటి దొరికేసాడు, ఇంకొక మంచి వీడు మా డైరెక్టర్ అని చెప్పుకోగలిగే డైరెక్టర్ ఒకటి దొరికేసాడు. అంతవరకు చెప్పగలను. ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్. యా చాలా దెబ్బలు కదండి, ముక్కి రీపోయి పక్కకి వెళ్ళిపోయింది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇంకా బాగా గుర్తు, గౌతమ్ వచ్చి కథ చెప్పినప్పుడు మొదటి రోజు కథ చెప్పిన వెంటనే అనుకుంది ఏంటంటే, సినిమా కథ క్రికెట్ కాదు, క్రికెట్ అంతా నీడలాగా ఉంటుంది సినిమా అంతా కూడా, కానీ కథ వేరు, చాలా ఇమోషనల్ డ్రామా, అదంతా చాలా నచ్చేసింది. కానీ నాకు గౌతమ్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్న వాళ్ళు నాని ఆ అర్జున్ అంత మంచి క్రికెటర్ అని నమ్మకపోతే, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వీడు ప్రొఫెషనల్ క్రికెటర్ అని నమ్మకపోతే సినిమా అంతా డైల్యూట్ అయిపోతుంది. అండ్ అది నమ్మించాల్సింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు అనిపించింది. అండ్ ఈరోజు ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇంత జరిగినా వాట్ ఎవర్ ఎంత కష్టపడినా ఈరోజు సినిమా చూస్తుంటే ఇద్దరు, నేను గౌతమ్ ఒకరినొకరిని చూసుకొని పాస్ అయిపోయాం అనుకున్నాం. ఎందుకంటే ఆ క్రికెటర్ అని నమ్మించగలిగాం. అది డెఫినెట్గా మీరు చూస్తారు 19th రోజు. అండ్ దానివల్ల ఏంటంటే మా మిగతా స్టోరీ ఏదైతే స్ట్రెంగ్త్ అనుకున్నాం, అసలైన స్ట్రెంగ్త్, దానికి ఇంకెక్కువ స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ కష్టం తెలుసు. అంటే ఇంతకుముందు ఏంటి వీళ్ళు బ్యాట్ పట్టుకొని బాల్ని కొట్టేస్తే ఇంత స్టార్లు అయిపోతారు అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తెలుస్తుంది అది అంత ఈజీ కాదని. యా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాడిని. తర్వాత అసలు మనకి సినిమా పిచ్చి స్టార్ట్ అయిన తర్వాత అసలు మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. అండ్ సచిన్ టెండూల్కర్ పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు. తను రిటైర్ అయిపోయిన తర్వాత అసలు క్రికెట్ కూడా చూడను. ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు నేను ఎప్పుడు మ్యాచ్లు చూడలేదు, జనరల్గా క్రికెట్ చూడను. మనకంత సినిమా ప్రపంచం. అయితే ఈ సినిమాకి ఆడటం మొదలెట్టిన తర్వాత, ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన తర్వాత, గేమ్ గురించి ఎక్కువ అర్థం అవడం మొదలెట్టిన తర్వాత ఇన్ జనరల్ క్రికెట్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది.